ఒక టైంలో మీకు వస్తున్నాయి, ఒక టైంలో పోతున్నాయి. కానీ ఆఖరికి ఎందుకు లాస్ అయిపోతున్నారో మీకు తెలుసా? అసలు ఆన్లైన్ గేమ్స్ ఆల్గరిథం ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? అసలు ఆ గేమ్ సిస్టాన్ని ఎలా సెట్ చేస్తారో మీకు తెలుసా? అసలు ఆన్లైన్ గేమ్స్ ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్ల్యూ6లో స్వాగతం. ఆన్లైన్ సైట్లలో, బెట్టింగ్ సైట్లలో డిపాజిట్లు చేసుకుంటున్నారు, విత్డ్రాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు వస్తున్నాయి, ఒకప్పుడు పోతున్నాయి. పోవటం మట్టికి క్లైమాక్స్ మట్టి కన్ఫర్మ్ అవుతుంది. అసలు ఇలా చేసుకుంటున్నారో, ఆడుతున్నారో, చెందుతున్నారు తప్ప అసలు ఈ గేమ్లు, ఈ ఆన్లైన్ సైట్ గేమ్ని ఎలా డిజైన్ చేస్తారో, అసలు దీని వెనక ఆల్గరిథాన్ని ఎలా సెట్ చేస్తారో ఇవన్నీ కూడా మీకు తెలిస్తే, ఒక క్లారిటీ అంటూ వస్తే మీరు ఈ గేమ్ ఆడటం ఆపుతారు అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తాను అనమాట. మీరు పూర్తిగా వీడియో చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. మీరు ఎంత 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 కాలం ఆడినా ఎందుకు లాస్ అయిపోతున్నారు అన్నది, ఎన్ని విధాలుగా ఆడినా లాస్ అయిపోతున్నారు అన్న విషయం మీకు తెలియాలి. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయితే ముందుగా మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఏంటంటే ఈ గేమ్స్ అన్ని కూడా ఒక ఆల్గరిథం, ఒక సిస్టమ్ ద్వారా నడుస్తాయి అన్నమాట. మనిషి ఉండి దీని వెనకాల మనిషి ఉండి నడిపించాడు. ఒక సిస్టమ్ ఈ గేమ్లన్నింటినీ నడిపిస్తుంది అనమాట. అయితే ఎలాగా అన్న విషయం మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఒక మూడు విధాలుగా ఈ ఆల్గరిథం అన్నది సెట్ చేసి ఈ సిస్టమ్ ఉంచుతారనమాట. అవి ఎలాగేనంటే మొదటగా ఎలా ఉంటదంటే, సిస్టమ్ డిజైన్ చేసుకుని వచ్చేలాగా డబ్బులు వస్తాయి అంటే ఒక 2 seconds 3 seconds ఆ టైంలో ఆ టైం గేమ్ ఆడే టైంలో ఎవరు ఆడినా, అంత ముందు పోయినాడు అవనాయండి, వచ్చినోడు అవనాయండి, ఎవరైనా సరే ఒక 2-3 minutes ఆ టైంలో ఆడిన వాళ్ళకి ఎవరికైనా వస్తాయన్నమాట. వచ్చేలాగా ముందు అలా డిజైన్ చేసి ఉంచుతారు. ఇంకా రెండోది ఎలాగంటే, ఇంకో 2-3 seconds జనాల ఎవరు ఆడినా, ఆడు వచ్చినాడు అవనని పోనీవాడు ఉంటే కామన్ అది, ఎవరికైనా పోయేలాగా వాళ్ళు ఏ టైప్ వేసినా పోయేలాగా అలా డిజైన్ చేసి రెండో విధంగా సిస్టాన్ని సెట్ చేసి ఉంచుతారనమాట. ఇంకా మూడోది ఎలాగంటే, ఎక్కువ బెట్టలు పడుతున్న టైంలో, ఎప్పుడైతే ఎక్కువ బెట్టలో పడుతున్నాయో ఆ టైంలో మొత్తం అందరినీ నొక్కేస్తాడనమాట. అలా డిజైన్ చేసి ఉంటారు. ఎక్కువ బెట్టలు ఎప్పుడు పడుతున్నాయో ఆ టైంలో పడకుండా, ఆడుతున్నది పడకుండా వేరే దానికి వీళ్ళకి అనుకూలంగా ఉండేలాగా సెట్ చేసుకొని ఉంచుకుంటారన్నమాట. ఇలా మూడు రకాలుగా ఆల్గరిథం అన్నది ఈ ఆన్లైన్ గేమ్స్లో ఈ సిస్టమ్ సెట్ చేసుకొని ఉంచుకుంటారనమాట. అయితే మీరు అనుకోవచ్చు, ఈ టైం వచ్చే టైం ఏంటో చూసుకుని ఆ టైంలో మనం బెట్లు వేసుకుంటే విన్ అవుతా ఉండొచ్చు కదా అని మీరు ఒక డౌట్ రావచ్చు. మీకు ఒక విషయం చెప్తున్నానండి. ఈ 2-3 seconds వచ్చే టైం 2-3 seconds, పోయే టైం 2-3 seconds, ఈ టైమింగ్లు అన్ని కూడా ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా అలాగా ఉంచడం అనమాట. ఇప్పుడు ఒక 30 minutes ఈ టైపు అటు ఇటు ర్యాండమ్ గా జరిగిందంటే మరొక 30 minutes వెంటనే వేరేగా ఉంచుతాడు అనమాట. అంటే మీకు ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఒకే టైంలో ఇలా జరగదు. కాబట్టి ఈ టైల్ను కూడా మారుస్తూ సిస్టాన్ని సెట్ చేసి ఉంచుతాడు అనమాట. అందువల్లే అనమాట మీకు ఒక టైంలో డబ్బులు వస్తున్నాయి. అంటే మీకు ఆ వచ్చే టైం ఏంటంటే, మీరు కరెక్ట్గా ఆ టైంలో 2-3 seconds డబ్బులు ఎవరు ఆడినా వచ్చే టైమింగ్ అనమాట. అది ఆ సిస్టమ్ అలా డిజైన్ చేసిన టైమింగ్ అనమాట. అందు గురించి ఆ టైంలో మీరు ఆడుతున్నారు కాబట్టి, ఆ టైంలో ఆడారు కాబట్టి ఆ టైంలో మీకు బిగ్ అమౌంట్లో ఇలా డబ్బులు ఏ బెట్ వేసినా వచ్చినాయి అనమాట. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ మూడు విధాలుగా ఉన్న ఈ సిస్టాన్ని అర్థం చేసుకొని ఆడేదామని మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ ఇది ఒక టైంలో కూడా ఒక పలానా ఫిక్స్ అయిన టైం అంటూ ఏముండదు అనమాట. ఇది ర్యాండమ్గా మారుతూ ఉంటది. కాబట్టి అందు గురించి మీకు ఒక్కొక్కసారి వస్తున్నాయి అని అంటే, ఈ విధంగా మీరు ఆ టైంలో మీరు ఆడారు కాబట్టి మీకు వచ్చినాయి అనమాట. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా ఇందులో శాశ్వతంగా డబ్బులు మనం విన్ అవ్వలేము. ఇప్పుడు నేను చెప్పిన ఇదంతా కూడా ఆన్లైన్ గేమ్స్ లో జరిగే ప్రతి గేమ్ కి ఈ టైప్ లో ఆల్గరిథం సెట్ చేసి ఉంచుతాడనమాట. మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్తాను ఏంటంటే, అన్ని గేమ్లకి వచ్చేస్తుంది ఇది, కానీ మీకు తెలియాలి కాబట్టి, అవగాహన ఉండాలి కాబట్టి ఒక గేమ్ గురించి చెప్తాను. ఏవియేటర్ గేమే ఉందనుకోండి. ఏవియేటర్ గేమే ఉంది.
ఒక టైంలో ఒక 2-3 సెకండ్స్లో పైకి వెళ్ళిపోతూనే ఉంటది. అది ఆ టైమింగ్ అనమాట. ఆ టైం పరంగా అది సెట్ చేసి ఉంచుతాడు అనమాట. ఆ టైంలో మనం ఆడేమే అనుకో, వాడు లాస్ అవని, అంతకుముందు లాస్ అవనోడైనా వచ్చినోడైనా ఎవరైనా సరే ఆ టైంలో ఆడితే వాడికి వస్తాయి అనమాట. నెక్స్ట్ వెంటనే ఆల్గరిథం అన్నది చేంజ్ అవుతుంది, ఇంకో టైం మొదలైపోతుంది. ఆ టైంలో ఆడు ఎంత ఎంత ఇటువంటి వాడైనా సరే బెట్లేసాడంటే పోతా ఉంటది అనమాట. ఇలాగా ఈ విధంగానే ఈ టైప్లోనే ఆల్గరిథం అన్నది సెట్ చేసి ఉంచుతారు అనమాట. మీకు ఇంకో గేమ్ ఉదాహరణ చెప్పాలంటే రమ్మీ గేమ్. ఈ రమ్మీ గేమ్ కూడా చాలా మంది ఆడేస్తున్నారు. అయితే ఎలాగనంటే ఇది కూడా సేమ్ ఇదే ఆల్గరిథం ద్వారా అనమాట. మీరు ఆటకి దిగే ముందు అది మీకు విన్నింగ్ అయ్యే టైమింగ్ అయితే గనక ఆ టైంలో మీరు ఆటోమేటిక్గా విన్ అయిపోతూ ఉంటారు, చూసారు కదా. అలాగా అందువల్లే మీరు విన్ అవుతారన్నమాట. మీకు కార్డులు కూడా కరెక్ట్గా మీకు అనుకోగా వచ్చేస్తూ ఉంటాయి. అది లాస్ అయ్యే టైంలో చూడండి, లాస్ అయ్యే టైమింగ్ ఉంటుందని చెప్పాను కదా. ఆ టైంలో ఆల్గరిథం టైంలో మీరు ఎన్నిసార్లు ఆ టైం ఆ సిస్టమ్ అన్నది ఆల్గరిథం అన్నది నడుస్తున్న సేపు మీరు ఎన్నిసార్లు ఆడినా సరే మీరు అనుకున్నది రావో, లాస్ అయిపోతూ ఉంటారో. ఇది కూడా ఇలాగే దీనికే కారణం అనమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే లాస్ అయ్యే టైమింగే ఎక్కువ. వీడు ఈ బెట్టింగ్ సైట్ మనల్ని లాస్ చేసే టైంని ఎక్కువగా ఆల్గరిథం సెట్ చేసి ఉంచుతాడు అనమాట. వచ్చే టైమింగ్ మనకి ఇచ్చే టైమింగ్ అన్నది కొంచెమే సెట్ చేసి ఉంచుతాడు. పోయే టైం మటుకి చాలా ఎక్కువ సెట్ చేసి ఉంచుతాడు అనమాట. కాబట్టి ఎక్కువ శాతం జనాలు లాస్ అయిపోవడానికి ఇదే కారణం అనమాట. కాబట్టి నేను ఆగ్రహం చెప్పేది ఏంటంటే ఇన్ని గేమ్స్ ని ఇన్ని కోట్ల మంది బెట్టింగ్ ఆడుతున్న జనాల్ని కంట్రోల్ చేయడానికి మనిషి అయితే కంట్రోల్ చేయడు. మీరు అర్థం చేసుకోండి. ఒక సిస్టమ్ ఒక ఆల్గరిథం సెట్ చేసి ఉంచుతాడు కాబట్టి ఇదంతా కూడా వెనకాల ఒక సిస్టమ్ మనల్ని నడిపిస్తూ ఉంటది అన్నమాట ఈ గేమ్లు అన్నాయే. కాబట్టి మనిషితో అయితే మనం పోరాడొచ్చు. ఆ ఆట అన్నది మనిషి ఆడితే మనం ఆడితో ఏమన్నా పోరాడొచ్చు తప్ప సిస్టంతో పోరాటం అన్నది అది చాలా కష్టం. మళ్ళీ ఆ సిస్టమ్ కూడా ఎప్పుడు ఒకలాగానే ఉంటుందా అంటే అది ర్యాండమ్ గా మారుతూ ఉంటది అనమాట. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఏ విధంగా ఆడినా ఏ విధంగా అయినా లాస్ అనే పాయింట్ కాడ ఎందుకు అవుతున్నారంటే ఈ ఆల్గరిథం వల్లే. కాబట్టి దయచేసి ఇప్పుడైనా ఈ బెట్టింగ్ ని ఆన్లైన్ గేమ్స్ అన్నాయే స్టాప్ చేయండి. మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, ఏ విధంగా మీరు ఎంత నాలెడ్జ్ ఉపయోగించినా ఇదేనమాట. మీరు ఎంత నాలెడ్జ్ ఉపయోగించి ఎన్ని అప్డేట్లు అవుతున్నా ఆ గేమ్ మీద అవగాహన ఉంది మాకు, మేము ఈసారి అలాగ ఆడదాం అని అనుకుంటున్నారు. కానీ మీరు ఆ ఆలోచన ఓకే, మీరు ఒక అవగాహన చెందారు. మీరు అవగాహన చెంది మీ నాలెడ్జ్ని ఉపయోగించి ఈ గేమ్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ తో మీరు ఆడదాం అనుకున్న టైం దిగుతున్నారు చూసారా. ఆ టైం లాస్ట్ టైం అవుతే కనుక మీరు పోతానే ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఎంత నాలెడ్జ్ ఎంత ఉన్నా ఏమున్నా ఈ ఆన్లైన్ గేమ్స్ లో ఎవరు కూడా గెలవలేరు. కాబట్టి ఇక్కడ గేమ్ జరిగే టైంలో ఏ గేమ్ అని ఏమనండి, ఆన్లైన్ గేమ్ జరిగే టైంలో చిన్న పిల్లోడు ఏమి ఆ గేమ్ల గురించి తెలియనోడు చిన్న పిల్లోడైనా ఆ టైంలో గేమ్ ఆడాడు అంటే ఆ టైం అన్నది ఇచ్చే ఆ 2-3 సెకండ్స్ ఉంటుంది అన్నాను కదా. ఆ టైంలో ఆ సిస్టమ్ అన్నది ఆ టైంలో విన్నింగ్ ఇచ్చే టైమింగ్ లో చిన్న పిల్లోడు ఆడినా సరే విన్ అయిపోతాడు అనమాట. కాబట్టి ఆ టైంలో లాస్ అనే టైంలో ఇచ్చే ఆ సిస్టమ్ జరిగే లాస్ అనే టైంలో ఎంత తెలివైనోడైనా సరే ఆడాడంటే వాడు లాస్ అవుతాడు అనమాట. కాబట్టి ఇప్పుడైనా ఈ వీడియో చూసిన తర్వాత మీరు అవగాహన చెందండి. ఈ బెట్టింగ్ ని స్టాప్ చేయండి. ఈ గేమ్లు అన్నవి అన్నీ కూడా ఒక సిస్టమ్ ఒక ఆల్గరిథం ద్వారా సెట్ చేసి ఉంచుతారనమాట. కాబట్టి దయచేసి ఇటువంటి ఫేక్ స్కామ్ లో జరిగే ఇటువంటి గేమ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మీ డబ్బుల్ని పోగొట్టుకుని అప్పులు పాలవటమే కాకుండా మీ కుటుంబాలను కూడా బాధ పెట్టకండి. ప్లీజ్ దయచేసి ఇప్పుడే స్టాప్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. స్టాప్ చేస్తారని కూడా. థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.